శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 20, 2026 దుర్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం. తిథి తదియ. మధ్యాహ్నం 2:38 వరకు. ఉపరి చవితి. వారం శుక్రవారం. నక్షత్రం ఉత్తరాభాద్ర. రాత్రి 8:07 వరకు. ఉపరి రేవతి. యోగం సాధ్య. సాయంత్రం 6:23 వరకు. ఉపరి శుభ. కరణం గరజి. మధ్యాహ్నం 2:38 వరకు. వనజి రాత్రి 1:51 వరకు. ఉపరి భద్ర. సాధారణ శుభ సమయాలు ఉదయం 9:30 నుండి 10:30 వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:28 నుండి 5:01 వరకు. అభిజిత్ కాలం పగలు 11:58 నుండి 12:45 వరకు. వర్జ్యం ఉదయం 6:10 నుండి 7:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:51 నుండి 9:38 వరకు మరియు మధ్యాహ్నం 12:45 నుండి 1:31 వరకు. రాహుకాలం ఉదయం 10:54 నుండి 12:21 వరకు. గుళిక కాలం ఉదయం 7:58 నుండి 9:26 వరకు. యమగండం మధ్యాహ్నం 3:16 నుండి 4:44 వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:31 నుండి 8:51 వరకు. సంగమకాలం 8:51 నుండి 11:11 వరకు. మధ్యాహ్న కాలం 11:11 నుండి 1:31 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:31 నుండి 3:51 వరకు. ఆబ్దికం తిథి తిథి ద్వయం తదియ మరియు చవితి. సాయంకాలం సాయంత్రం 3:51 నుండి 6:12 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:12 నుండి 8:39 వరకు. రాత్రికాలం రాత్రి 8:39 నుండి 11:56 వరకు. నిశీతి కాలం రాత్రి 11:56 నుండి 12:46 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:52 నుండి 5:41 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6:31. అస్తమ సమయం సాయంత్రం 6:12. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:40. అస్తమ సమయం సాయంత్రం 6:20. సూర్యరాశి కుంభం. చంద్రరాశి మీనం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. రాశి ఫలితాలు. మేషరాశి సమాజంలో పెద్దల అనుగ్రహంతో కీలకమైన పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృషభ రాశి వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మానసికంగా కొంత చికాకు కలిగిస్తాయి. ప్రయాణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. కీలక విషయాలలో ఆలోచించి ముందుకు సాగాలి. మిథున రాశి మాతృవర్గ బంధుమిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారములలో నష్ట సూచనలు ఉన్నాయి. అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.
ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. కర్కాటక రాశి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. బంధుమిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సింహరాశి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగములలో బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయటం మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. నేత్ర సంబంధిత సమస్యలు కలుగుతాయి. కన్య రాశి నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశములు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మొండి బాకీలు రుణాలు తీర్చగలుగుతారు. తులారాశి కీలక వ్యవహారాలలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. సంతాన ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. వృశ్చిక రాశి కొన్ని పనులు అనుకూలంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ధనస్సు రాశి దైవ సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. గృహమున సంతాన వివాహ విషయమై చర్చలు జరుగుతాయి. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. మకర రాశి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. కుంభరాశి బంధుమిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. మీనరాశి చాలా కాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుండి బయటపడతారు. ఆర్థిక విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార విషయమై పెద్దల సలహాలు తీసుకోవటం మంచిది. విద్యార్థులకు నూతన అవకాశములు లభిస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.